పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీ అందరికీ తెలుసు కదా, నేను 7 శనివారాల వ్రతం చేస్తున్నాను. శ్రావణ మాసం వచ్చినాక మొదలుపెట్టాను. ఇది 3వ వారం అన్నమాట. శ్రావణ పౌర్ణమి శ్రవణ నక్షత్రం కలిగి ఉంది. శనివారం వచ్చింది, అందుకని 3వ శనివారం 7 శనివారాల వ్రతాన్ని విశేషంగా చేసుకుంటున్నాం అన్నమాట. సునీత మొదలు పెట్టుకుందండి. ఇది 3వ శనివారం. అనుకోకుండా 2 వారాలు అత్తయ్యలు కూడా ఉన్నారు. లాస్ట్ వారం కూడా ఇక్కడే ఉన్నాం మేము. ఈ వారం కూడా చక్కగా చేసుకోగలిగినందుకు చేయించుకున్నందుకు ఆ పరమాత్ముడికి శతకోటి వందనాలు. అయితే మార్నింగ్ ఎప్పుడు లాగానే మనకి పూజ ఉంటుంది కదండి, వ్రతం అది చేసుకున్నాం. ఈసారి స్పెషల్ ఏంటంటే, కనపడుతున్నారుగా మీ అన్నయ్య గారు. ఆయన ఎప్పుడన్నా కూర్చోమంటే పూజ దగ్గర అంతసేపు కూర్చోరనమాట. ఊరికే దండం పెట్టుకునో, లేదంటే లాస్ట్లో కొబ్బరికాయ కొట్టే టైంకో, హారతి ఇచ్చే టైంకో అలా వచ్చి వెళ్తారు, లేదంటే స్టార్టింగ్లో దీపం వెలిగించి వెళ్తారు. కానీ నేను ఇన్నిసార్లు నుంచి చేస్తున్నాను. ఫస్ట్ టైం ఆయన మొత్తం వ్రతం అయ్యేదాకా కూర్చున్నారనమాట. అంటే మార్నింగ్ పూజ అయ్యేదాకా కూర్చున్నారు. ఇది నిజంగా స్వామి ఇచ్చిన గిఫ్టే అనుకుంటా నేనైతే. ఆశీర్వాదం. ఆయన్ని కూర్చోబెట్టారంటే ఆయన కూర్చోబెట్టారు, ఇంక అంతే, ఇంకా 2 మాటలేదు ఇక. సో ఇది ఈసారి బాగా సంతోషం అండి. ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా. సో ఉదయం పూజ అయిపోయినాక ఇంకా సంజమ్మ స్వామి ముందే మామయ్య గారికి, ఎప్పుడు మామయ్య గారికి, మా మరిదికి, మా వారికి, దేవు ఎప్పుడు కూడా స్టడీస్ పర్పస్ ఇట్లా దూరంగానే ఉంటున్నాడు. ఎప్పుడైనా ఉంటే అందరూ కలిసి చేసుకుంటాము, అది వేరే అనుకోండి. ఇంకేసారి కూడా అట్లా ఇద్దరికి రాఖీ కట్టేసింది. కట్టిన తర్వాత ఇంకా ప్రసాదాలు అవి చేసుకున్నాం కదండి, అందరం టిఫిన్లు అవి చేసేసుకున్నాక ఇక అక్కడితోటి మార్నింగ్ సెక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఊరికే కట్టించుకుంటారా మరి? 60 లక్షలు ఇవ్వండి, నిన్నటిదే వాళ్ళది. సాయంత్రం ఏంటంటే, అత్తయ్య మీకు తెలుసు కదండి పౌర్ణమి పూజ గురించి. ఇప్పుడంటే చాలా వీడియోస్ యూట్యూబ్లో మీకు వస్తున్నాయేమో, కానీ అప్పట్లో ఎప్పుడు మా అత్తయ్య పెట్టిన వీడియోనే మోస్ట్లీ ఫస్ట్ వీడియో అనుకుంటా అది, నాకు తెలిసి. అంటే అంత నేను యూట్యూబ్లో సెర్చ్ చేయలేదు, కానీ ఆ టైంలో అయితే వీడియోస్ ఉండేవి కాదు. పౌర్ణమి పూజ ఎప్పటి నుంచో అత్తయ్య చేస్తారు. నేనేంటంటే కంపల్సరీ ప్రతి పౌర్ణమి చేస్తానని కాదండి, వీళ్ళు ఉన్నప్పుడు చేసుకుంటాను, లేకపోతే లేదు. కానీ ఈసారి విశేషంగా అమ్మ పౌర్ణమి పూజ కూడా చేయించుకున్నారనమాట. మేము ఎలా చేసుకున్నామో మీరే వీక్షించండి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే. లక్ష్మీ చరణలాక్షకాంక్ష శ్రీ వర్ష క్షేమంకరాయ శ్రీ సర్వేశాయ రంగేశాయ మంగళ శ్రీ కాంతాయ కళ్యాణ నిధియే నిర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అస్తు. శ్రీ అస్తు వాసనా వాస్తోరసే శ్రీ హస్తకిర్నాథాయ దేవరాజాయ మంగళం కమలాకుచకర్దమాంకిత వక్షసే యాదవాద్రి నివాసాయ సంపత్పుత్రాయ మంగళం నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ శ్రీ జగన్నాథాయ మంగళం. பல்லாண்டு பல்லாயிரத்தாண்டு பல கோட் 100,000 மல்லாண்டு தின்தோடு மணிவண்ணா உன் சேவடி செவ்வி திருக்காப்பு அடியோம் மோடும் நின்னோடும் பிரிவிர்னி 1000 பல்லாண்டு வடிவாளிவல் மார்பனில் வாழ கிர்ணமங்கையும் பல்லாண்டு வடிவாரி சோதி பலத்திரியும் சுட்ராயிலம் பல்லாண்டு படை போர் புக்கு புஜங்கம் అప్పాంచజన్యం పల్లాండే. ఈసారి నాకు స్వామి 7 వారాల వ్రతం చేస్తున్నాను, దానిలోనే పౌర్ణమి కలిసి వచ్చింది, ఇంకా అత్తయ్య వాళ్ళు ఉన్నారు, ఇంకా అన్నీ కలిసి వచ్చినాయి కదా, ఇంకా చక్కగా అమ్మని అలంకరించుకుని. జడ చూసారా, భలే ఉంది కదా.
సో అట్లా వెండి పూల జడ అనమాట అమ్మకి. సో ఇలా అలంకరించుకున్నామండి. ఏదైనా మనము ఇవన్నీ చేస్తుంటే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది అనమాట. నేను మీకు ఎప్పుడు చెప్తుంటా కదా, ఏదో కోట్లు వస్తాయో లేదంటే ఏదో మనకు అక్కడ ఇళ్ళు వచ్చేస్తాయి, ఆస్తులు వచ్చేస్తాయి కాదండి. మనకి లైఫ్ ఎప్పుడు మంచిగా ఎప్పుడు లీడ్ చేయగలుగుతాం, ఇక్కడ మంచిగా ఉంటే ఆటోమేటిక్గా అన్నీ మంచి జరుగుతాయి. సో మనం అట్లాంటి పూజలు అవి చేసుకుంటూ ఉన్నప్పుడు ఏంటంటే ఒక పాజిటివ్, ఒక ఈ వీక్కి సరిపడా ఎనర్జీ వచ్చేసినట్టు అనిపిస్తుంది నాకైతే, నా పర్సనల్ ఫీలింగ్ అది. సో మీరు చేసుకుంటూ ఉండేవాళ్ళు మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. సో మొత్తానికి పూజ అయితే అలా చేసుకున్నాము. సాయంత్రం యథావిధిగా వెంకటేశ్వర స్వామికి ముందు చేసుకున్నాక అమ్మకు కూడా చేసుకున్నాము. ఇంకా పూజ అయితే ఇలా జరిగిందండి. సో మీలో ఎంతమంది అత్తయ్య పూజ పౌర్ణమి వీడియో మేము చేసిన తర్వాత పౌర్ణమి పూజ చేసుకుంటున్నారు, మీకు ఏమైనా చేంజ్ అనిపించిందా ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇవాళ రేపు ఏంటంటే వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనం ఏదో నేర్చుకుంటున్నాం, అదే ఇలాంటి మంచి పనులు నేర్చుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది కదా మన లైఫ్లో. సో మీకు ఏదైనా అలాంటి మంచి జరిగితే కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. చేంజ్ ఏదైనా జరిగితే కామెంట్స్ చదువుకున్న వాళ్ళు ఎవరైనా చూసి వాళ్ళు కూడా పూజ చేసుకున్నారు అనుకోండి, మంచిదే కదా. అదండి మా ఇంట్లో ఇవాళ విశేషంగా జరిగిన పండుగ. ఇవాళ చాలా బాగా జరిగిందని చెప్తాను. సో మీరు కూడా చూసి, నేను ప్రతిదీ షేర్ చేస్తాను కదా, అట్లాగే చూసి మీరు కూడా సంతోషిస్తారని, ఆ స్వామి ఆశీస్సులు, అమ్మవారి చల్లని చూపులు మీ అందరి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత. లోక సమస్త సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.